వెళ్ళిపోయిందిరా. నా ప్రాబ్లం అది కాదు సార్, బస్సు వెళ్ళిపోయింది కదా అని. ఫీల్ అవ్వకరా, ఆటోలో వెళ్దాం. ఓకే సాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మా నాన్నకి ఏదో ఒకటి చెప్తాను, నువ్వు వెళ్ళి దొంగతనం చేసుకోరా. లేదు సాయి, మరేం చేస్తారా? ఇదంతా చూశాక నాకు లవ్ చేయాలనుంది. యా లక్ష్మి ఆగలక్ష్మి, ఏంటి బాడీని ఏమైనా ఎస్ఆర్ఎంటీకి పార్సల్ చేస్తున్నావా? ఫుల్గా ప్యాక్ చేస్తా. సారీ, జస్ట్ జోక్ చేసా. ఏంటి నన్ను ఊర్లో వదిలేసి వచ్చేసావు? నిన్ను వదిలేసి రాలేదు, వదిలించుకుందామని వచ్చేసా. నువ్వు బ్యాడ్ హ్యాబిట్ లాంటివి. ఎవరైనా చాలా ఈజీగా అడిక్ట్ అయిపోతారు. సాయి అనే హ్యాబిట్కి నేను అడిక్ట్ అవ్వదలుచుకోలేదు. సారీ అండ్ బాయ్. లక్ష్మి సడన్ ఏం లక్ష్మి, ఇప్పుడు ఏమైందని? ఏవైందా? మన ఇద్దరం కలవడం, మాట్లాడుకోవడం మన ఇద్దరికి మంచిది కాదు. బాయ్. ఆగు ఒక్క నిమిషం లక్ష్మి. సాయన బ్యాడ్ హ్యాబిట్ని వదిలే కాదన్ను, కానీ నువ్వు అడగకుండా నేను విలేజ్కి వచ్చి చాలా హెల్ప్ చేశాను, అవునా? కాదని నేను అనలేదే. అయితే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. సారీ. నేను చేసిన హెల్ప్కి నువ్వు నాకు హెల్ప్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. కాదని నువ్వు వెళ్ళిపోతే నా క్రెడిట్ లిమిట్ నీ దగ్గర ఉండిపోద్ది. ఆలోచించుకో. సరే, నీకు హెల్ప్ చేశాక నువ్వు నా వెంట పడకూడదు, నన్ను టార్చర్ పెట్టకూడదు, అసలు నా కంటికే కనపడకూడదు. ఈ కండిషన్స్ ఓకే అయితే చెప్పు. నాన్నగారు సండే మటన్లో స్పెషల్గా హార్ట్ లివర్ లాంటివి ఏం తీసుకొస్తుంటారా? అవును. ఏం లేదు, ఇలా నా గుండెను కోసం తినేస్తుంటే. షట్ అప్. నీకు ఇష్టమైతే చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతా. సరే, నీ కండిషన్స్కి ఓకే. ఇంతకీ హెల్ప్ ఏంటో? విట్నెస్ ఎవరు? లక్ష్మి పెట్టు. అమ్మయ్యా పెళ్ళి అయిపోయింది. రా లక్ష్మి, దండలు మార్చుకుందాం. ఏంటి? అదే దండలు మార్పిద్దాం రా అంటున్నా. ఏరా దండలు? ఏంట్రా ఇవి? బిర్యానీ, చికెన్ 3, మటన్ 3. ఫ్రాన్స్ లేవా? అయిపోయాడు రా. నీ పెళ్లి భోజనం తద్దిన భోజనం వదలరా నువ్వు. దండ్లి దండ్లి మార్చుకుని చెప్పట్లు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్యూ. విషయం నాన్నా, ఏమ్మా పెళ్ళైపోయిందా? చాలా సంతోషం అమ్మా, వెరీ గుడ్. మీరంతా ఫ్రెండ్సా? తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేసింది మీ ఇద్దరే కదూ? నువ్వు ఆనందరావు గారు అమ్మాయి కదా? నా కూతురు రాత్రి బట్టలు సర్దుకుని చచ్చిపోయింది. పైన భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. కూతురు పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏ కన్నతండ్రి అయినా బాధపడకుండా బావచ్చి బిర్యానీ తీసుకొచ్చి పెడతాడా? వెళ్ళవమ్మా. మనం చేసిన తప్పే కాదు, వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరు ఇష్టపడితే మనం పెళ్లి చేసాం. అది తప్పైతే రిజిస్టర్ ఆఫీస్లో లవ్ మ్యారేజ్లో ఉండవు, గవర్నమెంటే బ్యాన్ చేయాలి. ఓకే? అయినా థియేటర్లో లేని సినిమాకి టీవీలో యాడ్ అవసరమా? రిలీజ్కి దగ్గరలో ఉన్న మన సినిమా గురించి ఆలోచించచ్చు కదా. చూడు సాయి, ఆయనలాగా రిజిస్టర్ ఆఫీస్ ముందు కన్నీరు పెట్టుకునే పరిస్థితి మా నాన్నకి ఎప్పటికీ నేను రానివ్వను. అయినా ఈ హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ నన్ను డిస్టర్బ్ చేయనని మాటిచ్చావు. మరేంటిది? ప్రేమ కోసం ప్రాణాలే వదిలేస్తా, అలాంటిది ప్రామిసే లెక్క. వదిలేసా, ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశా. గట్టు పైన పెట్టుకో, నీ నెత్తి పైన పెట్టుకో, నాకు అనవసరం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. సత్య అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూసి వీణ్ణి చేసుకో అమ్మా అని నిశ్చితార్థం చేశారు. ఇప్పుడొచ్చి వాడిని కరెక్ట్ కాదు, సాయి చాలా మంచోడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, వీణ్ణే చేసుకో అంటే నేను రెడీ. అందుకని నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో, పనవ్వచ్చు. బాయ్. అలా బాబుని ట్రై చేస్తే అది పడుద్దా? చా ఒరే, గులాబీ మొక్క జాంకాయ మొక్క కలిపేస్తే గులాబ్ జామ్ వస్తుందంట్రా. వద్దురా సాయి. ఒరే సాయి, ముందే చెప్తున్నాను, వచ్చేది సమ్మరు, బీర్లు దొరకట్లేదు. దొరికిన ఎంఆర్పి మీద 20 రూపాయలు. నా మాట నా అమ్మాయిని మర్చిపోరా. అమ్మోనియం, గంధకం, పొటాషియం కలిపి చేసిన స్టాండర్డ్ ఫైర్ బ్రాండ్ 120 షాట్ బాంబు రాది. ఏదో రోజు నీ హార్ట్ ని 120 టైమ్స్ పైకి తీసుకెళ్లి థపక్ థపక్ మరి కాల్చేస్తుంది. నా లవర్ని దీపావళి బాంబుతో పోలుస్తావా?
నిన్ను చంపేస్తారా? నేనదే చెప్తున్నాను, ఏదో రోజు అది నీ ఫోటో ముందు ఇస్త్రహేస్తది. రేయ్! నోరు మూయర. హోటల్లో శాంపుల్ సోప్ అంత ఉంటావు, నువ్వు నాకు చెప్తావా? నేనే నీకు చెప్తా. కరెక్ట్గా 1 వీక్ అంటే 7 days, వారం రోజుల్లో వాళ్ళ నాన్న లైన్లో పెట్టి వాళ్ళ ఫ్యామిలీని బొట్లో పెట్టి నా పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుని మరి వస్తా. బుచ్చి కన్నా, అసలు ఏం జరిగిందిరా? ఫుల్ ఫోర్స్గా వెళ్ళావుగా. లక్ష్మి చెప్పినట్టే వాళ్ళ నాన్నగారిని పడేద్దామని విచ్చలుడిగా ట్రై చేశారా. వాళ్ళ నాన్నగారు పట్టమేమో కానీ ఈ సమాజంలో నా మీద చెరగని ముద్ర పడింది. గేరా గే. ఈ 7 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదురా. చివరి రోజు సీతమ్మధార బస్ స్టాప్లో కూర్చొని గట్టిగా ఆలోచిస్తుంటే ప్రసాదు! హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిచారా మాస్టర్? నిన్ను కాదురా అప్రాచుడా, నా మనవడు ప్రసాద్ని. నేను ప్రసాద్ మనవాడినే. మా తాత పేరు ప్రసాద్. నేను గుడ్డివాణ్ణి, ఊరికి కొత్త, ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానికి తోడు దాహం వేస్తుందిరా. దామా ఏ టండనగర్ దా మాస్టర్ పక్కనే బ్రాండ్ షాప్ ఉంది, మందే దందా. ఒరేయ్, నేను తాగను రా తాగుబోతు వెధవా. నువ్వు తాగలరా? తాగలేని నన్ను వెధవ అంటావా? తాగలేని ఎవ్వనైనా ఎదవ అంటాన్రా. ఎదవ 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 ఎదవంటావరా? తాగుబోతు ఎదవ. మాటిపోతున్నదే ముసలి. ఏమిటి, నేను బతికే ఉన్నానా? ఒరే పెసుగా, నువ్వా? ఎక్కడ తెచ్చావు? ఎక్కడికి వెళ్ళావురా? మీ నాన్న నీకు నా పేరు పెడితే, నా యావదాస్తి నీ పేర పెడితే, నన్ను తాగుబోతున్న చేతిలో వదిలిపెట్టి ఎక్కడ తెచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. ఫోన్లే కదా ముసలోడు కదా హెల్ప్ చేస్తే. ఈ డ్రెస్ పట్టుకోలేవు కానీ కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటావు వేధావా. ఇది లక్ష్మి వాళ్ళ అడ్రస్. ఈ ముసలోని వాడుకుని మ్యాటర్ ఫినిష్ చేయాలి. ఇంకా రావట్లేదర్రా, బెల కొట్టు. ఏమైంది? అరే మాస్టర్, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రా. ఎండ గట్టిగా తగిలి చిర్రెత్తుకు వచ్చేసింది. అయినా పర్వాలేదు, ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. మీకు కావాల్సింది కూడా అదే కదా. మాస్టర్ మాస్టర్ లేవరు, రండి లోపల రండి. ఒరేయ్ ఆ. ఆనందరావు, వీడు నా మనవడు ప్రసాద్. ఆహా. నీతో చెప్పా పెట్టకుండా లోపల తీసుకొస్తే ఏడుస్తావని ముందే పరిచయం చేస్తున్నాను. నమస్కారం పెట్టి తగులడు. అసలే వీడు పెద్ద ఈగోయిస్టు. నిన్ను ఏంట్రా ఆలోచిస్తున్నావు? రమ్మంటావా పొమ్మంటావా? భలేవారు మాస్టర్, ఏంటో మాటలు. రండి రండి లోపల లోపల తగులడురా. రండి మాస్టర్ రండి. ఇదే మాస్టర్ మా ఇల్లు. బాగుందిరా, నీదైతేనే నాదైతేనే నాకు కనపడ చావదుగా. రండి రండి కూర్చోండి ఇలా. అరే రే రే, కింద కూర్చుంటారండి మాస్టర్, రండి. పర్లేదురా, కింద కూర్చుంటా. నీ సోపాలు ఎందుకు పాడు చేసుకోవడం? మీరు ముందు లేండి, చెప్తాను. మాకు ఏం మారలేదు, మీరు లేండి. ఇలా రండి. ఇంకా అక్కడ కూర్చోండి. అది మనలాంటి వాళ్ళు వచ్చేలాక ఇల్లు అది శుభ్రంగా గడిగేసుకుంటారు, దిష్టి గట్రా తగలకుండా. ఏం మాట్లాడండి అవి, మీరు అసలు మారలేదు. నువ్వు కూర్చో బాబు, కూర్చో. అమరావతి, మాస్టర్ గారు వచ్చారు, టీ పట్రా. చూసారే, నేను చెప్పానా? మనలాంటి వాళ్ళకి ఏమో టీలు కాపీలు పోస్తారు, వాళ్ళు హార్లిక్స్లు బోర్నవిటాలు తాగుతారు. మాస్టరు, పోనీ మీకేం కావాలి చెప్పండి. నీ ఆస్తులు సగం రాసి ఇచ్చేస్తావా? మాస్టర్ గారు, నా వైఫ్ అమరావతి, వాళ్ళు మా అబ్బాయిలు. నమస్కారం మాస్టర్. వీళ్ళు మా కోడళ్ళు. నమస్తే అండి. అమ్మా లక్ష్మి, రామ్మా. రామ్మా రా రా, మాస్టర్ గారు వచ్చారు, చూడు రా. మా అమ్మాయి లక్ష్మి, వీడు నా మనవడు ప్రవీణ్. బాగుందిరా, బాగుంది. సేమ్ టు సేమ్ నాది ఇలాగే పెద్ద ఫ్యామిలీ, మొత్తం పోయారు. ఈడు అక్కడే మిగిలేడు. ఉండండి ఉండండి, తల మీద పెట్టేస్తున్నారు. ఆ సర్లే కానీ ఎందుకు వచ్చానంటే, మా ఎదవకు పాస్పోర్ట్ కావాలంట. అవసరం అయితే 2 రోజులు ఉండాలి. నేను ఉండను రోయ్. మీరు ఉంటానన్నా మిమ్మల్ని ఎవరు ఉంచుకుంటారులేండి. నువ్వు ఉన్నా నిన్నెవరు ఉంచుకుంటారా అనుకున్నావా? అదేం లేదు. నేను ఉండను కానీ అవసరం అయితే మా మనవడు మీ ఇంట్లో 2 రోజులు ఉంటాడు. మీకేం ప్రాబ్లం ఉండదు.
4 కేజీలు రైసు 4 వంకాయలు పొట్లకాయలు తెచ్చుకుంటాడు. వంటగా చూపించేయండి, ఆడి వండుకు తింటాడు. మీరు అలా అంటే మేము బాధపడతాం మాస్టర్. వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముక్కైనా మాట్లాడా? అసలే నోట్లో నాలుగు లేనుడు. అమ్మ, మీరే మాట్లాడేస్తుంటే ఇంకా ఆడే మాట్లాడతాడు. ఏంటంటున్నావు? ఏం లేదు, తాతగారిని జాగ్రత్తగా బస్సు ఎక్కించి వచ్చేయమ్మా. తాతయ్య ఏంటి మనిషి ఇక్కడ మాట అక్కడ? ఈడా అసలు మనోడు పెద్ద ముదిరినట్టుగా అతనికి నాకు తేడా తెలియలేదా? మీ ఇద్దరు వాడే బాడీ స్ప్రే ఒకటై చచ్చింది కదరా. నాకు ఇలా కలిసి వచ్చిందా? తాతని బస్ ఎక్కించేసి అమ్మకి అబద్ధం చెప్పేసి బ్యాగ్ లో బట్టలు సర్దేసేసి ఏరా బలాదూర్ తిరిగేటప్పుడు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేది లేదా? భారీ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా. ఆ? తప్పగా 40 డిగ్రీల ఎండలో 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళి లక్ష్మీ వాళ్ళ గుమ్మానికి 2 మీటర్ల దూరంలో అయితే ముందు కుడికాల పెట్టాలా ఎడంకాల పెట్టాలా అని డౌట్ వచ్చి కాళ్ళు విరకొట్టేస్తా. ఆ, అయ్యయ్యో నిన్ను కాదు బాబు, ఒరే ఇది పట్టుకో. ఆ పిల్లిని రోజు టార్చర్ పెట్టేస్తోంది. రా బాబు, అలా మొహమాట పడతావేంటి? అలా ఎంటర్ అయిన నాకు కాఫీ కావాలా టీ కావాలా అని అడగడానికి కూడా మొహమాట పడే